पुनश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. అంబరీష్ శోభాఖ్యానాన్ని గురించి విన్నాం. లోకంలో జ్ఞానం కానీ వైరాగ్యం కానీ ఇవేవి కూడా భగవంతుడిని పరతంత్రుడిని చేయలేవు. ఆయన్ని బంధించడం కూడా చేయలేవు. ఒక్క భక్తికి మాత్రం తాను వశమైపోతాను అని చెప్తాడు. భక్త్యా త్వనన్యయా శక్యః,
ఒక్క అనన్యమైనటువంటి భక్తికి మాత్రమే నేను వశుణ్ణవుతాను అని చెప్తాడు పరమాత్మ. దానికి మాత్రమే బంధితుడవుతాడు. అందువల్ల ఆ అనన్యమైనటువంటి భక్తి ఆయన్ని పరతంత్రునిగా చేయగలుగుతుందిట. ఒక జ్ఞాని అయినటువంటి వాడు బ్రహ్మానుభవం చేయగలుగుతాడు, కానీ భగవంతుడిని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోతాడు. పరాధీనం చేయలేడు, బంధింపలేడు. ఎందుకంటే భక్తి అనేటువంటి ఆమె తల్లి, ఆమె యొక్క సంతానం జ్ఞాన వైరాగ్యాలు. ఎక్కడైతే శుద్ధమైనటువంటి భక్తి ఉంటుందో అక్కడికి తప్పనిసరి వాడి యొక్క సంతానమైనటువంటి ఇద్దరు వచ్చి చేరతారు కదా. జ్ఞాన వైరాగ్యాలు వచ్చి చేరతారు నాయన. అందువల్ల అలాంటి భక్తి కలిగినటువంటి అంబరీషుడు ధన్యుడు అన్నాడు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతోటి. ఆ తర్వాత మను వంశాన్ని గురించి చెప్తున్నాడు. మనువు తపస్సు చేసి 10 మంది సంతానాన్ని కన్నాడు అని చెప్పారు. అందులో మొట్టమొదటి వాడు ఇక్ష్వాకువు అని చెప్పబడేటువంటి వాడు. అయితే మొదట ఎలా జన్మించాడు మనువుకి? అతను అంటే మనువు ఒకసారి తుమ్మెట్ట, తుమ్మగానే అతని ముక్కు నుంచి పడ్డట ఇక్ష్వాకు అనేటువంటి రాజు. అయితే ఇక్ష్వాకు అనేటువంటి అతనికి మళ్ళీ వివాహమై సుమారు 100 మంది సంతానం ఉన్నారట, పుత్రులు ఉన్నారట. వాళ్ళల్లో వికుక్షి అనేటువంటి ఒకతను, నిమి అనేటువంటి ఒకతను, దండకుడు అనేటువంటి అతను, ఈ ముగ్గురు జ్యేష్ఠులుగా చెప్పబడ్డారు. అయితే వికుక్షి అని చెప్పబడేటువంటి వ్యక్తి ఉన్నాడే, అతను రాజ్యం నుంచి వెలివేయబడ్డాడు, దేశం నుంచి. ఎందుకని అని అంటే, ఒకసారి వశిష్ఠ మహర్షి సూర్యవంశానికి రాజపురోహితుడు, గురువు, రాజగురువు. ఈ రాజగురువు అయినటువంటి వశిష్ఠుడు ఒకసారి తన ఇంట్లో ఏదో ఒక తిరువధ్యయనాది కార్యక్రమాలు జరిపించుకోవడం కోసం అని కావలసినటువంటి ద్రవ్యాన్ని తెప్పించి పెట్టమని చెప్పి ఇక్ష్వాకుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్ష్వాకు తన యొక్క కుమారుడైనటువంటి ఈ వికుక్షి అనేటువంటి అతన్ని పంపించాడు. అతను వెళ్ళి తెచ్చేటువంటి ఆ పదార్థంలో కొంత తాను అనుభవించాడు, తాను తిన్నాడు. ఆకలికి ఆగలేక తినేసినటువంటి తాను ఆ పదార్థాన్ని తీసుకుని వచ్చి తనకి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోయే ముందు ఆ పదార్థం అనేటువంటిది అది శేషమైనది, ఇది పితృదేవతలకి పనికిరాదు అనేటువంటి విషయాన్ని గుర్తించాడు వశిష్ఠ మహర్షి. దాంతో ఆ రాజుగారిని పిలిచాడు. ఏమయ్యా, ఇంత భయంకరమైనటువంటి పని చేస్తావా? ఇది పితృదేవతా సంబంధమైనటువంటి కార్యం, ఇందులో ఎటువంటి పరిస్థితుల్లోనూ దోషం ఉండకూడదు, చాలా పవిత్రమైనటువంటిది కావాలి. మరి ఇలాంటి దాంట్లో నువ్వు దోషాన్ని చేసి ఈ విధంగా చేసావని చెప్పి ఆయన అరిచేటప్పటికే అప్పుడు వికుక్షుని పిలిచాడు ఇక్ష్వాకు. ఏమి అంటే అప్పుడు చెప్పేశాడు యథార్థాన్ని, నేను ఇలా చేశాను, పొరపాటు అయిపోయింది. దానికి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. గురువుకి కష్టాన్ని కలిగిస్తే ఆ రోజు సహించేవారు కాదు కనుక వెంటనే అతని కుమారుడైనా సరే అతన్ని దేశ బహిష్కరణ చేశాడు. దేశ బహిష్కరణ చేశాడు. వికుక్షి బయటికి వెళ్ళిపోయాడు రాజ్యాన్ని నుంచి. సరే, తర్వాత కొంతకాలానికి ఈయన వృద్ధుడయ్యాడు. అవుతూ వశిష్ఠ మహర్షి దగ్గర యోగాన్ని నేర్చుకున్నాడు, యోగ విద్యని. తద్వారా ఆయన తనకు ప్రాణాన్ని వదిలేసి పరమపదాన్ని పొందాడు. ఇక్ష్వాకు చరిత్ర. అయితే అలా ఉన్నటువంటి వాళ్ళల్లో ఇతనికి, ఈ వికుక్షికి శశాదుడు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. ఆయనకి పేరు అది శశాదుడ. సరే, ఈ శశాదుడు అని పిలువబడేటువంటి వాడు ఏం చేశాడంటే, తండ్రి గారు పరమపదించిన తర్వాత
మళ్ళీ తను రాజ్యానికి వచ్చి రాజు అయ్యాడు. చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. మంచి బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు ఈ శశాదుడు. మంచి బలపరాక్రమాలు కలిగిన వాడు అంటే సాక్షాత్తు ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు కూడా వచ్చాడు దేవదానవ యుద్ధం జరుగుతున్నప్పుడు సహాయాన్ని అర్థించడం కోసం. అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ శశాదుడు. ఇతనికి పురంజయుడు అని పేరున్నది, కకుత్సుడు అని పేరున్నది, ఇంద్రవాహకుడు అని పేరున్నది. ఇవన్నీ పేర్లున్నాయి చాలా. ఎలా వచ్చాయి అనేది చెప్తాను విను అంటూ ప్రారంభించి చెప్తున్నాడు. ఈ దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు జరగాలి, ఇంద్రుడు వచ్చి అడిగాడు నాకు సహాయం చేయమని. అప్పుడు ఇతను అన్నాడు కదా శశాదుడు, నాకు ఇంద్రుడు గనక వాహనం అయితే ఆ ఇంద్రుణ్ణి వాహనంగా చేసుకొని నేను యుద్ధం చేస్తానన్నాడు. కానీ ఇంద్రుడు దానికి ముందు అంగీకరించలేదు. నేను వాహనం అటువంటి నీకు. కానీ దేవతలందరూ కూడాను లేదు లేదు, అతను కోరినట్లు చేయకపోతే ఇప్పుడు యుద్ధంలో మనం ఓడిపోతాం కనుక మనం విజయాన్ని సంప్రాప్తింప చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇతని యొక్క సహాయం అవసరం, ఇతను ఏది కోరితే అది చెయ్యాలన్నాడు. సరే అని అప్పుడు అతను వృషభ రూపంలో అతనికి వాహనం అయ్యాడు. వృషభ రూపంలో అయ్యాడు. ఆ వృషభ రూపంలో అయినప్పుడు అతనికి ఆ మూపురం ఉంటుంది కదా, మూపురం, ఆ మూపురాన్ని ఆసనంగా చేసుకుని అతను కూర్చుని వెళ్ళాట యుద్ధానికి. ఆ యుద్ధాన్ని జయించాట. ఆ యుద్ధాన్ని జయించినప్పుడు అతనికి పేరు వచ్చిందట కకుత్సుడు అని. సరే, ఈ యుద్ధాన్ని జయించి రాజ్యాన్నంతటిని కూడా ఇంద్రపురాన్నంతటిని కూడా మళ్ళీ ఇంద్రుడికి అప్పగించాడు కనుక ఇతనికి పురంజయుడు అని పేరు వచ్చింది. పురాన్ని జయించినటువంటి వాడు అయ్యాడు కనుక. ఇంద్రుడు ఇతనికి వాహనం అయ్యాడు కనుక ఇంద్రవాహనుడు అని కూడా పేరు వచ్చింది అని చెప్పాడు. అందుకే కకుత్స వంశం, కాకుత్సుడు అని రాముడికి కూడా పేరు. ఆ వంశంలో వాడే కదా, సూర్యవంశానికి సంబంధించి. అలాగా అయ్యాడు. ఈ వంశంలోనే ఒక ఆయన ఉన్నాడు, యువనాశ్వుడు అని ఒక మహారాజు. ఆయనకి సంతానం లేదు. సంతానం కోసం అని ఒక యజ్ఞం చేశాడు, పెద్ద యజ్ఞాన్ని. సరే, యజ్ఞం జరుగుతోంది, ఈయన దీక్ష పట్టాడు, దీక్షలో ఉన్నాడు. యజ్ఞం జరుగుతున్నటువంటి రోజుల్లో సహజంగా ఏం చేస్తారు, కలశాలు ఉంటాయి, కలశాల్లో ఆవాహనం చేస్తారు. ఎవరెవరైతే సంతానం కోసంగా చేయబడేటువంటి ఒక కలశాన్ని స్థాపించి పెట్టారు. యువనాశుడు దీక్షలో ఉండడం చేత అతను రాజ్యంలో కాదు, అక్కడే యాగశాలకు దగ్గరలోనే పడుకుని ఉన్నాడు. ఒక రాత్రి వేళ ఇతనికి బాగా దాహం వేసింది. దాహం వేసి ఎవరినైనా అడుగుదాం కదా అనుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిద్రపోతున్నారు, ఋత్విక్కులందరూ. బాగా నిద్రిస్తున్నటువంటి వాళ్ళని నిద్ర లేపడానికి ఇష్టం లేక తానే వెతకడం ప్రారంభించాడు. ఇక్కడ ఏమైనా తీర్థం ఉన్నాయా, తాగడానికి ఉన్నాయా అని. బాగా దాహం వేస్తుంది. వెతికితే అతనికి ఈ సంతానం కోసంగా నియమించి సంకల్పించి పెట్టినటువంటి కలశంలో తీర్థం కనిపించాయి. దాహంతో ఉన్నాడు, నిద్రలో ఉండి లేచాడు. ఇతనికి ఫలానాది అనేమి ఇది రాక టక్కన జలం తీసేసుకొని తాగేశాడు. అయిపోయింది. మళ్ళీ పడుకున్నాడు. తెల్లవారింది. లేచారు అందరూ కూడాను, ఋత్వికులందరూ యాగశాలకు వచ్చి యాగశాలలో యజ్ఞం చేయాలని ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే ఈ కలశం లేదు, కలశంలో తీర్థం లేదు. ఇదేమిటి, పూర్ణ కలశం ఉంది, దీన్ని కుంభం పెట్టాము ఇక్కడ, ఇదేమైపోయింది, ఏంటేమైపోయిందని చెప్పి వెంటనే వాళ్ళందరూ హడావుడి. అసలు ప్రధానమైన కలశం, ఆయనకు సంతానం కావాల్సినటువంటి కలశం అది, అదే లేకపోతే ఏమైంది. వెంటనే అందరూ కూడాను అందరినీ అడుగుతూ ఉంటే అప్పుడు రాజుగారు చెప్పారు, ఇది సంతానం కోసం పెట్టిందే, నాకు తెలీదు, నేను తాగేశాను అన్నాడు. వెంటనే ఋత్వికులు అన్నారు, ఓహో భగవత్ సంకల్పం ఇలా ఉంది కాబోసు అనుకున్నారు. అనుకొని, నాయన నువ్వు ఏదైతే నేను సంతానం కోసం సంకల్పించినటువంటి తీర్థాన్ని నువ్వు తాగడం వల్ల నీ గర్భంలో పుత్రుడు జన్మిస్తాడు. అరే నేను పురుషుణ్ణి, నువ్వు పురుషుడు అయినా నువ్వు చేసిన పని వల్ల అది సాధ్యం.
ఇది భగవత్ సంకల్పం అలా ఉందన్నాడు. అలా ఉండి చివరికి అతను కొంతకాలానికి గర్భం దాల్చాడు. అనుకోకుండా ఒక రోజున ఈ యువనాశ్వడికి కుడివైపు ఉండేటువంటి పొట్ట చీల్చుకొని భేదించుకొని ఒక పిల్లవాడు జన్మించాడు. అలా ఈ యజ్ఞం జరుగుతోంది. జన్మించాడు. జన్మించగానే పిల్లవాడు ఏడవటం మొదలుపెట్టాడు. పాల కోసం ఏడుస్తాడు, ఏడ్చాడు. వీడు పురుషుడు, పాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? కంగారు పడుతున్నారు అందరూ కూడా. ఈ యజ్ఞం చేత ఆరాధింపబడేటువంటి ఇంద్రుడు ఉన్నాడే, అతను ప్రత్యక్షం అయ్యాడు అక్కడ. అతను ప్రత్యక్షమై వాళ్ళకి అభయాన్ని ఇచ్చి ఏడవకు ఏడవకు అన్నాడు. ఏడవకు, మాంధాత మాంధాత అన్నాడు. ఏడవకు ఏడవకు అంటున్నాడు అని తన యొక్క తర్జని వేలు అంటే చూపుడు వేలు ఉంటుందే, ఆ చూపుడు వేలుని అతను నోట్లో పెట్టాడు. ఆ నోట్లో పెడితే ఆ వేలు నుంచి వచ్చినటువంటి అమృతాన్ని తాగాడు. ఆ పిల్లవాడు ఇంద్రుడి యొక్క చేతిలో నుంచి అమృతం వచ్చా గజేంద్రుడు అది మన ఐరావతాన్ని కూడా బతికించాడని చెప్పి ఉన్నాం చూడండి మన యుద్ధంలో. ఆయన చెయ్యి వేలు పెట్టేటప్పటికే ఆ వేలుని అతను నాకి చీకి దాంట్లో నుంచి అమృతాన్ని పొందాడు. మాంధాత ఏడవకు ఏడవకు అన్నాడు కదా, అందుకని అతనికి మాంధాత అని పేరు వచ్చింది. చక్రవర్తి అయ్యాడు అతను. గొప్ప చక్రవర్తి అతను. భూమండలాన్ని పరిపాలించాడు. ఈ మాంధాత చక్రవర్తికి శశిబిందువు అనేటువంటి ఒక కుమార్తె, ఈ మాంధాత చక్రవర్తికి శశిబిందువు అని చెప్పబడేటువంటి ఒక రాజుగారి యొక్క కుమార్తె ఇందుమతి అని పేరు కలిగినటువంటి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు మాంధాత. ఆవిడ వల్ల పురుకుత్సుడు, అంబరీషుడు, యోగి అయినటువంటి ముచుకుందుడు అని చెప్పబడేటువంటి ఒక మహానుభావుడు వీళ్ళకి సంతానం అయ్యారు. అయితే ఈ మాంధాత యొక్క చరిత్ర పద్మపురాణంలో వస్తుంది. ఈయన పూర్వజన్మ చరిత్ర వచ్చింది. చాలా చిత్రం. మాంధాత భూమండలానికి చక్రవర్తి రాజు అయ్యాడు. అతను పూర్వజన్మలో దరిద్రుడు. తమాషా. ఈ మాంధాతే అడుగుతాడు ఒక మహర్షిని. మాంధాత యొక్క భార్యకి ఎప్పుడు కూడాను మనస్సులో ఉండేదిట, మన ఇంత అద్భుతమైనటువంటి చక్రవర్తిత్వం, ఇంత సంపద, ఇంత భోగ అనుభవం, ఇవన్నీ దేనివల్ల కలిగాయి? మనం ఏం చేస్తుంటాం పూర్వజన్మలో ఏం చేస్తుంటాం అనేటువంటి తపన తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉండేదిట. ఒకసారి వారింటికి ఒక మహానుభావుడు, ఆ మహర్షి వస్తే ఆయన్ని ఆవిడ అడుగుదాం అనుకుంటూ ఉండగానే ఆ జిజ్ఞాసతో ఉన్నటువంటి రాజుగారే అడిగేశారట, ఏమిటి మహానుభావ, మేము ఏం చేశాం క్రితం జన్మలో, దేనికి మాకు ఇలాంటి అద్భుతమైనటువంటి స్థితి కలిగింది, ఇంత గొప్ప ధనవంతులం ఎలా అయ్యాము, ఇంత చక్రవర్తిత్వం అంటే మామూలు సప్తద్వీపాధిపతి ఎట్లా వచ్చింది అని అడిగితే అప్పుడు చెప్పారట ఆయన దివ్య దృష్టితో చూసి, నాయన మీరు క్రితం జన్మలో పరమ దరిద్రులు. ఆ రోజుల్లో నువ్వు స్వయంగా నీ యొక్క భార్య అయినటువంటి ఆవిడ మీద అస్సలు ఇష్టంతో ఉండేవాడివి కాదు. ఆవిడని ఎప్పుడు తిడుతూ ఉండేవాడివి, ఎంతో భయంకరంగా ఉండేవాడు. అలాంటి వ్యక్తివి నువ్వు. మీరిద్దరూ దరిద్రులై ఉన్నారు, మీకు సంతానం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి మీరు పాపం తిండి లేక అలా ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. అక్కడక్కడ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ ఉండి కొంతకాలం జీవించి మళ్ళీ ఇంకో చోటుకు వెళ్తూ చేస్తుండేవారు. అలా చేస్తూ ఉండేటువంటి మీరు ఒకనాడు అనుకోకుండా ఒక చోట పాడుబడినటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళారు. పాడుబడినటువంటిది మనకు నివసించడానికి ఎక్కడా లేదు కదా అని దాంట్లో నివసించడం కోసం అక్కడ ఉన్నటువంటి మండపాన్ని ఎన్నుకొని అందులో నివసిస్తున్నారు. అలా నివసిస్తున్నటువంటి నీకు ప్రధానంగా ఒక భావం కలిగింది, ఇది ఆలయం, ఈ ఆలయంలో ఇంత బూజు కొట్టుకొని ఎంత దుమ్ము కొట్టుకొని ఇలా ఉన్నదే, దీన్ని శుభ్రం చేద్దాం అని చెప్పి దాన్ని శుభ్రంగా ఇది చేసి రోజు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి నువ్వు నీ భార్య ఇద్దరు కూడాను సేవ చేశారు. ఆనాడు అనుకోకుండానే చేసినటువంటి ఆ సేవ యొక్క ఫలం ఆ రోజుల్లో మీరు అనుకునేవారు. మీరు ఇలా చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో కార్తవీర్య అర్జునుడు వచ్చాడు, ఒక చక్రవర్తి వచ్చాడు. ఆయనకి 1000 మంది భార్యలతో పాటు వచ్చాడు.
అద్భుతమైనటువంటి ధనం, వైభవం, ఆయన రథాలు, హంగామా, హడావుడి వీటితో పాటుగా వచ్చి భగవంతుడిని ఇక్కడ ఏదో ఆలయం ఉందని సేవించుకోవడానికి వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆ రాజును చూసేటప్పటికే నీకు కోరిక కలిగింది నీ మనస్సులో, నేను కూడా ఇంత అద్భుతమైనటువంటి రాజునై భోగాలను అనుభవించే స్థితి నాకు కలుగుతుందా అని నువ్వు భావించి నువ్వు రోజు కూడాను నాకు ఈ సేవ చేస్తూ నన్ను ప్రార్థించేవాడివి. అలా నారాయణుని ప్రార్థించడం వల్ల అదిగో అతను చేసినటువంటి సేవా ఫలం వల్ల అతను సప్తద్వీపాధిపతి అయ్యావు. నువ్వు అవడానికి కారణం నాయన అది. ఆ రోజుల్లో నువ్వు నీ భార్యని బాగా ప్రేమతో చూసేవాడివి కాదు, కానీ ఈవేళ ఆమె యొక్క కోరిక ప్రకారంగా ఆమె నా భర్త ఎలా చూసినా సరే నేను ఆయనకి భార్యగా పతివ్రతగా నేను ఉండాలి, ఎన్ని జన్మలెత్తినా ఆయనకే నేను భార్యనవ్వాలి అని కోరుకున్నది ఆవిడ. అందుకని ఈవేళ నీకు మళ్ళీ ఆమె భార్య అయింది నాయన. ఇది మీ చరిత్ర అని మాంధాత చక్రవర్తికి చెప్తాడు. అదిగో ఈ మాంధాత అయింది. ఈయనకి ఈ పుత్రులు కలిగారు కదా, ఈ 3 పుత్రులతో పాటు 50 మంది పుత్రికలు కూడా కలిగారు, సంతానం. సరే, ఈ 50 మంది పుత్రికల్ని కూడాను సౌభరి అనేటువంటి ఒక మహర్షి వివాహం చేసుకున్నాడు. ఈ సౌభరి ఎలా వివాహం చేసుకున్నాడు, 50 మందికి ఎట్లా భర్త అయ్యాడు అని అంటే, సౌభరి అనేటువంటి మహానుభావుడు మహాతపస్వి, చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేసేవాడు. మధువనం ఎక్కువగా అందరూ మహానుభావులందరి యొక్క తపస్సులన్నీ మధువనంలోనే జరిగాయి. సరే, ఈయన కూడా మధువనంలో యమునా నది తీరంలో తపస్సు చేసేవాడు, మహాతపస్వి ఈయన. ఒకరోజు తపస్సులో ఉన్నాడు. తపస్సులో ఉంటున్నప్పుడు నదిలోకి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి దాంట్లోకి వెళ్ళాడు. స్నానం చేస్తూ ఉండగా రోజు కూడాను ఆ నదిలో తిరుగుతూ ఉండేవి ఒక చేపల ఫ్యామిలీ, కుటుంబం అంతా సకుటుంబ సపరివార సమేతంగా ఉన్నటువంటి చేపలు అలాగా వెళుతూ ఉండేవి. వాటి వెనకాల పిల్లలన్నీ పరిగెడుతూ ఉండేవి. ఈ విధమైనటువంటి భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా వెళుతూ ఉండేటువంటిది ఈయన స్నానం చేస్తున్నప్పుడు ఆయన ముందు నుంచి వెళ్ళాయి. అలా వెళుతూ ఉన్నటువంటి వాటిని చూసేటప్పటికే ఈయన మనస్సుకి టక్కన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలనేటువంటి భావన కలిగింది. ఆశ్చర్యపోయాడు. ఇంత తపస్సు చేస్తున్నాను నేను, నాకెందుకు ఇలాంటి భావన కలిగింది? ఈ తపస్సు నేను ఇదే చివరి జన్మగా అనుకుంటూ బ్రతుకుతున్నానే, నాకేంటి ఇంకా జన్మలు ఉన్నాయా? నాకు ఇలాంటి కామవాసన ఎందుకు వచ్చింది అని ఆయన దివ్య దృష్టితో చూసుకున్నాడు. తన జీవితాన్ని చూసుకుంటే ఇంకా 50 జన్మలు ఉన్నది. 50 జన్మలు ఉన్నది. అమ్మ బాబోయ్, 50 జన్మలు నేను ఇంకా అనుభవించాలా అని బాధపడ్డాడు. సరే, ఎలాగా? ఎక్కడైనా సరే 50 మంది సంతానం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని వివాహం చేసుకుంటే నాకు ఉండేటువంటి 50 జన్మలది కూడాను సంసారాన్ని ఒకే జన్మలో నేను అనుభవించి నేను మోక్షాన్ని పొందాలి అని భావించాడు. దానికోసం వెతుకుతుంటే మాంధాత చక్రవర్తికి 50 మంది సంతానం ఉన్నారని తెలుసు. ఈయన వృద్ధుడైనటువంటి ఈయన బయలుదేరి వెళ్ళాడు మాంధాత చక్రవర్తిని అభ్యర్థించడానికి. నీ పిల్లల 50 మంది నాకు ఇచ్చి వివాహం చేయవా? ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజుగారిని అభ్యర్థించాడు. రాజుగారు అన్నారు, ఆయనకి వద్దంటే, కాదంటే ఆయన శపిస్తాడేమో భయం, అవునంటే పిల్లల జీవితం నాశనం చేసిందేమో అవుతుందేమో అని భయం. ఏం చేయాలి? అందుకని తెలివిగా ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడితే నేను వాళ్ళొచ్చి వివాహం చేస్తానన్నాడు. సరే అన్నాడు. ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఉండే ప్రహరీ ఎవరు ఉంటాడు కదా, వాడు తీసుకొని వెళ్ళాడు. ఆయన్ని అక్కడికి తీసుకువెళ్ళి అందరినీ పిలిచి అందరికీ ఈయన్ని చూపించాడు. అక్కడికి వెళ్ళగానే ఈయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన ఒక మంచి అందమైనటువంటి యువకుల్లాగా వాళ్ళందరికీ దర్శనమిచ్చాడు. ఇంకా దాంతో అందరూ కొట్టుకోవడం ప్రారంభించారు. ఇతను నేనే చేసుకుంటా అని అందరూ కూడాను గొడవపడ్డారు. చిట్ట చివరిగా అందరూ కూడాను ఇష్టపడ్డాడనే విషయం తెలిసింది రాజుగారికి.
సరే అందరినీ మీకు ఇచ్చి వివాహం చేసేస్తా అన్నాడు, చేస్తాడు. ఈయన ఈ సౌభరి 50 రూపాలు ధరించి వాళ్ళతోటి సంసారం చేశాట. జీవితం 50 రూపాలు ఎలా ధరించాడండి ఆయన? ఒక మనిషి ఎలా ధరించాడు? 50 శరీరాలు ధరించాడు. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఆత్మ అంటే జీవుడు. జీవుడు ఎప్పుడు అణుస్వరూపుడు, అణువైనటువంటి వాడు ఏషోణురాత్మ చేతసా వేదితవ్య ఉపనిషత్ చెప్తుంది. ఏష ఆత్మ అణువు అని, అణువైనటువంటి వాడు. అణువు అంటే ఎంతో తెలుసా మీకు? అణువు అంటే ఎంత అండి? అణుబాంబంత. అణువు అంటే ఒక ధాన్యం ఉంటుంది కదా, ధాన్యపు గింజకి పైన ఒక చిన్న ములుకు ఉంటుంది, కొత్త ధాన్యం అయింది. ఆ ములుకుని 100 భాగాలు చేసి, 100 భాగాలు చేయడమే కష్టం. దాన్ని ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు గ్రహపాటు చేయగలిగితే 100 భాగాలు చేసి దాంట్లో ఉన్నటువంటి ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ 100 భాగాలు చేస్తే అందులో ఉండే ఒక భాగం ఉంటుంటాట జీవుడు. వాడు కంటికి కూడా కనిపించాడు, లోకాల్ని లేస్తున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. అంతుంటాడు. అణు అంటే అంత. వాలాగ్ర శతభాగస్య శతథా కల్పితస్య చ ఉపనిషత్ చెప్తుంది. కనుక అంత ఉండేటువంటి జీవుడు అంత ఉంటాడు. ఇంత పెద్ద శరీరం, ఎంత పెద్ద శరీరం ఉన్నా కూడా వాడు ఉండేది హృదయస్థానంలో, ఇక్కడ ఉంటాడు. ఆ ఉండేటువంటి వాడు ఇక్కడ ఉండి, మరి అతను చైతన్యం. జీవుడంటే చైతన్య పదార్థం, శరీరం అచేతన పదార్థం కదా. మరి ప్రకృతి ఇది అచేతన పదార్థం, దీనికి జ్ఞానం లేదు. జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు జీవుడు. అంటే జ్ఞానం కలిగించడు, అతనికి జ్ఞానం ఉంటుంది, దీన్ని ఉపయోగించుకుంటాడు దాన్ని. అయితే మరి జ్ఞానం కలిగినటువంటి జీవుడు ఇక్కడే ఉంటాడు కదా, ఆత్మదేవుడు అంటే మన హృదయస్థానంలో. అతను ఎక్కడుంటే అక్కడే చైతన్యం ఉండాలి కదా. కానీ మాకు ఎట్లా కాదే, శరీరం మొత్తం చైతన్యం ఉంటుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటితో అబ్బా అంటున్నావు కదా నువ్వు. అంటే కాల్లో చైతన్యం లేదు కదా. చైతన్య పదార్థమైనటువంటి జీవుడు ఇక్కడే కదా ఉన్నాడు. మరి ఇక్కడే అతను ఉన్నప్పుడు నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటితో అబ్బా అని ఎలా అనగలుగుతున్నావు? అంటే కాల్లో కూడా చైతన్యం ఉన్నట్లే కదా. ఎట్లా వచ్చింది చైతన్యం? కొంతమంది అన్నారు అలా కాదు, అణువు కాదు, పాడు కదండి, శరీరం ఎంత ఉంటే అంతా ఉంటాడు జీవుడు అన్నారు కొంతమంది. అందుకనే నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అని నోటితో అనగలుగుతున్నావు. లేకపోతే ఎలా వస్తుంది? ఆ స్పర్శ జ్ఞానం ఎలా వస్తుంది? కనుక శరీరం ఎంత ఉంటే అంత ఆత్మ అన్నాడు. సరే, దాని మీద పెద్ద వాదన జరిగిందనుకో, అవన్నీ పక్కన పెట్టేసాను, మనకి ఇప్పుడు సమయాన్ని వేసి. ఇప్పుడు ప్రస్తుతానికి కావలసినటువంటిది అలా కాదయ్యా, ఆత్మ అణువే, శాస్త్రం ఖచ్చితంగా చెప్తోంది. మరి ఎలాగండి? జీవుడు ఇక్కడే కదా ఉంటాడు, అతను ఉన్న చోటే చైతన్యం ఉంటుంది కదా. మరి కాళ్ళలో చైతన్యం లేదు కదా. మరి కాళ్ళలో చైతన్యం లేనప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఏమీ స్పర్శ జ్ఞానమే ఉండకూడదు కదా. మరి ఎలా తెలుస్తోంది? నోటితో అబ్బా నువ్వు ఎలా అనగలుగుతున్నావు అంటే దానికి చెప్పారు ఏంటంటే, నాయనా ఈ ఆత్మని ధర్మి రూప జ్ఞానం అంటారు. ఏమంటారు? ఈ ఆత్మ ఇక్కడే ఉంటుంది, దీని నుంచి జ్ఞానం అనేటువంటిది ప్రసరిస్తుంది శరీరం అంతా కూడా. ఎలాగా? సూర్యుడు అనేటువంటి వాడు ఆకాశంలోనే ఉంటాడు. అతనికి సంబంధించినటువంటి కిరణాల ద్వారా అతని యొక్క తీక్ష్ణత ఏదైతే ఉష్ణం ఉన్నదో అదంతా లోకానికి ఎలాగైతే అంతటా సూర్యుడు మరి ఇక్కడ దాకా రాడు. ఆ వేడి ఇవ్వడానికి ఆయన కూడా అక్కడ ఉండడు కదా, ఒకచోటే ఉంటాడు. ఆయన నుంచి ఎలాగైతే ఆ ఉష్ణం అనేటువంటిది ప్రసరిస్తున్నదో
అలాగే ఈ ఆత్మ అనేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు ఇక్కడ హృదయ స్థానంలో ఉంటే ఆయన నుంచి ప్రసరించేటువంటిది జ్ఞానమయ్యి ఆ జ్ఞానం అనేటువంటిది శరీరం అంతా కూడా చేరుతుంది కనుక దానికి పేరేం పెట్టారు? ధర్మభూత జ్ఞానం అన్నారు. ధర్మీభూత జ్ఞానమేమో జీవుడు, ధర్మభూత జ్ఞానమేమో మొత్తం వ్యాపించేటువంటి జ్ఞానం. కనుక ఆ జ్ఞానాకారుడైనటువంటి జీవుడి నుంచి వ్యాపించేటువంటి జ్ఞానం వల్ల తెలుస్తుంది అని. ఈ జ్ఞానం అనేటువంటిది మనకైతే మన శరీరం అంతా వ్యాపిస్తుంది. మహానుభావులైనటువంటి వాళ్ళకి శరీరాన్ని దాటి కూడా వ్యాపిస్తుంది. అది మహానుభావులకు ఉన్నటువంటి శక్తి. అందుకనే చూడండి, ఇక్కడ ఉండి ఎక్కడో జరుగుతున్నది చెప్పేస్తారు. ఎక్కడి నుంచి చెప్తారు? ఎట్లా చెప్తారు? వాళ్ళ ధర్మభూత జ్ఞానం ప్రసరిస్తుంది అక్కడ దాకా. దాన్ని తెలుసుకోగలుగుతుంది. జ్ఞానమేగా తెలుసుకునేది. ఆ జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు, చెప్పగలుగుతారు. అంటే ధర్మభూత జ్ఞానానికి ఆ శక్తి ఉంది. నీలో ఉండేటువంటి తపశ్శక్తిని బట్టి నీకున్నటువంటి ధర్మభూత జ్ఞానాన్ని అంతటా కూడా వ్యాపింపచేసుకోగలిగేటువంటి శక్తి నీకుంది. అందుకనే మన సుఖమహర్షి వనంలో అలా నడిచి వెళుతూ ఉంటే పుత్రా పుత్రా అని వ్యాసుడు అరుస్తూ ఉంటే ఆ చెట్లన్నీ పలికినట ఓయ్ 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 అని. సుఖమహర్షి ఓయ్ అన్నప్పుడు చెట్లన్నీ కూడా ఓయ్ అని ఎట్లా అన్నాయి? ఆయన యొక్క ధర్మభూత జ్ఞానం అంతటా కూడా వ్యాపించింది. అలా ధర్మభూత జ్ఞానం చేత వ్యాపింపబడితే ఎన్నైనా చేయొచ్చు. ఈ సౌభరి అనేటువంటి మహర్షి అంత గొప్పవాడు. తనకున్నటువంటి ధర్మభూత జ్ఞానం చేత 50 రూపాలు ధరించాడు. ఇప్పుడు చూడండి, ఇతను సౌభరి, ఇతను వివాహం చేసుకున్నాడు. ధర్మభూత జ్ఞానం పక్కన పెట్టేయండి. 50 శరీరాలు అతను ఎత్తాడు అంటే, పొందాడు అంటే 50 జీవులు ఉండాలిగా, 50 మంది జీవులు ఉండాలిగా. శరీరం ఉందంటే జీవుడు ఉండాలి కదా. 50 మంది జీవులు ఉన్నప్పుడు సౌభరి ఇందులో ఎవరు? ఒక్కడే. ఇంకో జీవుడు ఇంకొకళ్ళు అవుతారు. అప్పుడు 50 మందికి ఒకడే భర్త ఎలా అవుతాడు? అవలేడు కదా. కనుక ఇంతమంది జీవులు ఉన్నారు అనడానికి అవకాశం లేదు. ఒకే జీవుడు తన యొక్క ధర్మభూత జ్ఞానం ద్వారా 50 శరీరాలు పొంది ఆ 50 శరీరాలతో తన యొక్క భార్యలైనటువంటి 50 మందితో జీవనం సాగించాడు. ఇది సౌభరి యొక్క అద్భుతమైనటువంటి ఒక విషయం. సరే, మొత్తం మీద అతనికి వివాహం అయింది. ఆ వివాహం అయిన తర్వాత చాలా సుఖంగా జీవనాన్ని సాగించాడు 50 మందితోనూ. అయిపోయింది. కొంతకాలం జరిగిన తర్వాత నీకు మళ్ళీ వివేకం కలిగింది. ఎప్పుడైతే ఈ మోహంలో పడ్డాడో, ఈ మోహం నుంచి బయటకు వచ్చిన తర్వాత వివేకం కలిగి చాలా పశ్చాత్తాపడ్డాడు. చీ ఎంత పని చేశాను నేను, నా తపస్సంతా కూడాను వదిలేశాను. ఈ మత్స్య దంపతులు ఎవరైతే ఉన్నాయో అవి నా విలాసానికి నన్ను మోహపరిచేసాయి. ఆయన కనుక భరతుడు కనుక లేడీ యొక్క మోహంలో పడిపోయినట్టుగా ఇక్కడ ఈయన మత్స్య దంపతుల యొక్క మోహంలో పడిపోయి తన జీవితాన్ని పోగొట్టుకున్నానని చాలా బాధపడ్డాడు. అందుకనే శాస్త్రం ఏమంటుందంటే, మోక్షం మీద నీకు నిజంగా కోరిక ఉంటే కనుక కామభోగాలలో నిమగ్నుడివి కాకూడదు అని, దాని నుంచి దూరంగా ఉండాలి. కనీసం అలాంటి వాళ్ళ సంఘం కూడా పనికిరాదనేది. అలాంటి వాళ్ళతో ఆ కామభోగాలు అనుభవించాలి అనే కోరికలతో జీవించేటువంటి వాళ్ళతో అసలు సంబంధం కూడా పెట్టుకోవద్దని. ముముక్షు మిథునవ్రతీనాం సంగం త్యజేత్ అన్నది. ముముక్షు అయినటువంటి వాడు సంసారంలో తిరుగుతూ ఉండేటువంటి మిథునంతో, అంటే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కామ వాసనలు కలిగినటువంటి వాళ్ళతో సంగమే ఉండొద్దు అన్నాడు. స్త్రీ సంగినాం సంగం త్యజేత్ అంటుంది ఇంకొక చోట ప్రమాణం. స్త్రీలని, అలాగే స్త్రీలతో సంఘం కలిగినటువంటి వాళ్ళని, సంబంధం కలిగినటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టే అంటుంది. సరే, ఇలాగా ఆయన తెలుసుకొని వివేకాన్ని పొంది
తర్వాత మళ్ళీ తాను తపస్సు చేసి పరమాత్మని పొందారు. సౌభరి అనేటువంటి మహర్షి మాంధాత చక్రవర్తి యొక్క అల్లుడు అన్నమాట. సరే, ఈ మాంధాత వంశంలోనే త్రిబంధనుడు అని చెప్పబడేటువంటి ఒక రాజు ఉన్నాడు. త్రిబంధనుడు అతని పేరు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు అని. ఆ సత్యవ్రతుడు అని చెప్పబడేవాడే మనందరికీ బాగా తెలిసిన, అందరికీ పరిచయం అయినవాడు త్రిశంకు. అందరికీ పరిచయమే. ఆ త్రిశంకు అనేటువంటి వాడితో, ఆ పేరుతో బాగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఎందుకు అలాంటి పేరు వచ్చింది అతనికంటే, తండ్రి గారు అంటే గురువు యొక్క శాపం చేత వచ్చింది అతనికి. తనకి చండాలత్వం అనేటువంటిది వచ్చింది. అంటే తండ్రి గారి యొక్క శాపమే. దేనికి వచ్చింది ఈ త్రిశంకుకి అని అంటే, ఇతను విప్రకన్య ఎవరైతే ఒక ఆవిడ ఉంటుందో ఆవిడ్ని అపహరించాట. ఆ బ్రాహ్మణ కన్యని అపహరించడం వల్ల తండ్రి శాపం పెట్టేట, నువ్వు చండాలత్వాన్ని పొందుతావు. ఆ శాపం చేత ఈ త్రిశంకు అని చెప్పబడేటువంటి ఇతను సత్యవ్రతుడు చండాల రూపాన్ని పొందాడు. ఇతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు హరిశ్చంద్రుడు. ఈ త్రిశంకు యొక్క పుత్రుడే హరిశ్చంద్రుడు. అయితే ఈ త్రిశంకు యొక్క చరిత్ర చూసినప్పుడు మనం బాగా అందరికీ పరిచయమే. త్రిశంకు స్వర్గం అంటూ ఉంటారు. ఈ త్రిశంకు యొక్క గురువు, వంశగురువు ఎవరు? వశిష్ఠుడు, సూర్యవంశానికి. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఇతనికి ఒక విచిత్రమైనటువంటి కోరిక పుట్టింది. ఏం కోరిక పుట్టింది? ఈ శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళాలి. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు. అది ఎవడైనా బలవంతుడైతే అతన్ని రాజుగా వాళ్ళ సహాయం కోరటం కోసం తీసుకువెళ్ళొచ్చేమో తప్పించి, అది ఇంద్రుడి యొక్క దీంట్లో ఉంటుంది తప్ప వెళ్ళడానికి అవకాశం లేదు. సశరీరంగా స్వర్గాన్ని పొందడం కష్టం. కానీ ఇతనికి దానికోసం ఒక యజ్ఞాన్నైనా చేసి నేను సశరీరంగా స్వర్గాన్ని పొందాలనుకొని తన యొక్క గురువు గారు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడి దగ్గరికి వెళితే ఆ వశిష్ఠుడు ఏం చేశాడు? లేదు లేదు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదయా, నేను అలాంటి యజ్ఞాన్ని చేయించను అన్నాడు. సరే, అతను ఊరుకోకుండా అతనికి ఉన్నటువంటి కోరిక వల్ల ఆయన యొక్క కుమారులైనటువంటి శక్తి మొదలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 9 పుత్రులు ఈయనకి, వశిష్ఠుడికి. ఆ 9 పుత్రులైనటువంటి వాళ్ళల్లో పెద్దవాడు శక్తి అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు. మహాప్రభు, నేను ఇలా సశరీరంగా వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించండి, నాకు ఏదైనా ఉపాయం చేసి యజ్ఞం చేసి నన్ను పంపించండి అన్నాడు. నేను నీ తండ్రి గారిని కూడా అడిగాను, తండ్రి గారు వల్ల కాదన్నారు. అది సాధ్యమే కాదు కనుక నేను అంగీకరించనన్నారు. దాంతో విపరీతమైన కోపం వచ్చింది శక్తికి. అరే, ఒక పక్క నా తండ్రి వద్దంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతావా? అంటే నా తండ్రికి నాకు శత్రుత్వాన్ని కలిగిస్తావా? నువ్వు శిష్యుడివా? ఇప్పుడు నేను చేస్తానని నేను పొరపాటునో గ్రహపాటునో ఒప్పుకున్నాను అనుకో, తండ్రి గారిని నేను విరోధించినట్లే కదా. అలాంటి పని చేస్తావా అని కోపం వచ్చింది. ఆ కోపంతో అతన్ని శపించాడు బాబు. ఇట్లా శాపాలు పొందాడు కానీ అతను మాత్రం అతని కోరికను వదలలేదు. ఎన్ని శాపాలైనా ఇవ్వండి కానీ నా కోరిక తీర్చేవాడు ఎవడు అని పాపం చాలా దుఃఖపడుతున్నాడు. ఈ వశిష్ఠుడితో బాగా శత్రుత్వం ఉన్నటువంటి వాడు విశ్వామిత్రుడు కనుక ఈ విషయం తెలిసింది. ఆయన ఇతన్ని కాదన్నట్ట, నేను అతనికి ఇస్తాననుకున్నాడు. అనుకుని విశ్వామిత్రుడు అన్నాడు, ఎందుకు బెంగపడతావు, నేనున్నాను కదా, నేను పంపిస్తాను, సశరీరంగా పంపిస్తాను స్వర్గానికి అన్నాడు. అబ్బా అబ్బా, ఎంత ఆనందం ఎంత ఆనందం అని చెప్పి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన కూర్చోబెట్టాడు, యజ్ఞం చేశాడు, అంతా అయిపోయింది. ఇంకా ఈయన అలా లేచి గాలిలో వెళ్ళిపోతున్నాడు శరీరంతో స్వర్గానికి. సరిగ్గా స్వర్గం దగ్గరికి వచ్చేటప్పటికే ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఒక తోపు దోసి పారేశారు. నువ్వు గురుద్రోహి అయినటువంటి వాడికి స్వర్గంలో స్థానం ఉండదు. నువ్వు గురువుగారికి ద్రోహం చేసావు, గురువుగారిని అవమానపరిచావు, గురువుగారు చెప్పిన తర్వాత కూడా కాదు అని ప్రవర్తించావు. ఒకసారి గురువు యొక్క ఆజ్ఞ అయిపోయిన తర్వాత ఇంకా ఆజ్ఞకి బద్ధుడై ఉండడం శిష్యుడి యొక్క లక్షణం. తద్విరుద్ధంగా ప్రవర్తించాడు అంటే వాడిని నరకంలోనే పడేస్తారు.
అందుకని నువ్వు ఇందులో ప్రవేశం లేదు, నువ్వు గురుద్రోహం అయ్యావు, పో అని చెప్పి గెంటేశాడు. పైనుంచి పడిపోతున్నాడు తల్లకిందుల. తోసేశారు కదా మరి, తల్లకిందుల పడిపోతున్నారు. మహాప్రభో విశ్వామిత్ర రక్షించవయ్యా రక్షించవయ్యా అంటున్నాడు. ఈయన చూశాడు, స్వర్గంలో వాళ్ళు గెంటేశారు, ఈయన పడిపోతున్నాడు తల్లకిందుల. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండిపో అన్నాడు. ఇదేమిటి తల్లకిందుల ఎలా ఉండమంటావా అన్నాడు. నువ్వు అలాగే ఉండిపో అన్నాడు. నీకేం పర్వాలేదు, నీకు అక్కడే నేను ఒక స్వర్గం సృష్టిస్తానన్నాడు. నా శక్తి ఏమిటో చూపిస్తానన్నాడు. విశ్వామిత్రుడు మళ్ళీ అక్కడ ఒక స్వర్గాన్ని, మళ్ళీ దేవతల్ని సృష్టించాడు, వాళ్ళని సృష్టిస్తున్నాడు, లోకాన్ని సృష్టిస్తున్నాడు. అప్పుడు దేవతలు వచ్చి విశ్వామిత్రుడిని ప్రార్థించారు, మహాప్రభును గొప్ప శక్తి కలవాడివి, అందులో సందేహం లేదు. కానీ బ్రహ్మగారి యొక్క భగవంతుడి యొక్క సంకల్పానికి విరుద్ధంగా ఏది జరగకూడదు అని అంటే, అప్పుడు మరి ఇతను గురుద్రోహి అయినటువంటి వాడిని ఎలా స్వర్గంలో స్థానం కల్పించలేం కదా అన్నాడు. అయినా సశరీరంగా ఎలా వస్తాడన్నాడు, రాలేరు కదా అన్నాడు. అన్ని విరుద్ధమైనటువంటి ధర్మాలతో ఉన్నాయి కనుక అతనికి ప్రవేశం లేదు, కనుక మీరు అంగీకరించండి. ఎలా అంటే లేదన్నాడు. నేను సృష్టించినటువంటి స్వర్గాన్ని కూడా మీరు ఆదరించండి. అందుకే చతుర్ముఖ బ్రహ్మకి ప్రతి సృష్టి చేశాడు ఈయన విశ్వామిత్రుడు. అందుకే కొన్ని ద్రవ్యాలు ఆ విశ్వామిత్ర సృష్టికి సంబంధించిన ద్రవ్యాలు తీసుకోకూడదు అని నిషేధించారు. బ్రహ్మగారి యొక్క సృష్టి పరమాత్మ సంబంధమైంది. అలా కొన్ని ఉన్నాయి. సరే, మొత్తం మీద ఈయన సృష్టి చేశాడు, అతను అక్కడే ఉంటాడు, అతను దానికి రాజు అన్నాడు. అలాగా త్రిశంకు అనే పేరు వచ్చింది. త్రిశంకు స్వర్గం అంటారు దాన్ని. త్రిశంకు స్వర్గం అంటే అటుగాక ఇటుగాక మధ్యలో ఉండేది అనమాట. అటు స్వర్గం కాదు, ఇటు భూమి కాదు, తల్లకిందుల మధ్యలో పడి ఉండేటువంటిది త్రిశంకు స్వర్గం. ఆ త్రిశంకువు ఇతను అన్నమాట. ఆ త్రిశంకు యొక్క కుమారుడు హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడు చాలా గొప్పవాడు, మహాదాతగా పేరు పొందాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈ హరిశ్చంద్రుడు కోసం అని చెప్పి వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరు పక్షులై కొట్టుకున్నారు ఇతని కోసం, ఈ హరిశ్చంద్రుడి కోసం. ఎందుకని అనంటే, హరిశ్చంద్రుడు రాజసూయాగం చేయాలనుకున్నాడు. చేయాలనుకున్నాడు. ఆ యజ్ఞం చేయాలనుకున్నప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, నాకు దక్షిణ కావాలి అని చెప్పి ఆ దక్షిణ అనేటువంటి నెపంతో అతని యొక్క సర్వస్వాన్ని హరించేశాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి దగ్గర. చివరికి అతని దగ్గర గతి లేదు. అప్పుడే ఆ హరిశ్చంద్రుడి యొక్క భార్య ఒక శ్మశానంలో శవాలు తగలబెట్టేటువంటి పనికి కుదిరింది. సరే, మొత్తం మీద అతనికి అనేక యాతనలు అనేకంగా పెట్టాడు బాబా. ఈ విషయం తెలిసింది ఈ వంశానికి గురువు అయినటువంటి వశిష్ఠుడికి ఈ విషయం తెలిసి విశ్వామిత్రుడిని నువ్వు పక్షిమైపోతావు అని శపించాడు. ఆయన, నా శిష్యుల్ని ఇంత కష్టపెడతావా నువ్వు అని శపించాడు. ఎప్పుడైతే అతను శపించాడో వెంటనే ఈయన కూడా శపించి నువ్వు కొంగవైపోతావు అని అతన్ని పక్షిగా శపించాడు. వీళ్ళిద్దరూ చాలా కాలం అతని కోసంగా కొట్టుకున్నారు, చాలా పక్షులే అని చెప్తూ సుఖమహర్షి, అసలు ఇంతకీ హరిశ్చంద్రుడికి సంతానం లేదు. ముందు సంతానం కోసం అని చెప్పి నారదుడు ఏం చెప్పాడంటే, సలహా ఇచ్చాడు, నాన్న నీకు సంతానం లేదు కదా, వరుణుడిని నువ్వు ప్రార్థిస్తే ఆ వరుణుడు నీకు అనుగ్రహిస్తాడు సంతానాన్ని, అతన్ని ప్రార్థించమన్నాడు. సరే అని చెప్పి వరుణలోకానికి వెళ్ళి వరుణుని ప్రార్థించాడు. మహాప్రభు, నాకు సంతానం లేదయా, నువ్వు వరం ఇవ్వు నాకు సంతానం కలిగేలాగా అని అంటూనే ఇతను ఏం చేశాడంటే, నువ్వు ఇచ్చినటువంటి సంతానాన్ని బలిస్తూ నీకు నేను యజ్ఞం చేస్తానన్నాడు. నువ్వు కనుక నాకు సంతానాన్ని ఇస్తే. అంగీకరించాడు వరుణుడు. అలాగే నీకు సంతానం ఇస్తానన్నాడు. అతనికి సంతానాన్ని ఇచ్చాడు. ఈ హరిశ్చంద్రుడు ఆ పిల్లవాడికి రోహితుడు అని పేరు పెట్టాడు. సరే, ఇతను
కొద్దిగా పుట్టగానే అతను ఏమన్నాడు, నాకు సంతానం పుట్టగానే నీకు నరబలి ఇస్తానన్నాడు, మా పిల్లవాడినే బలిచ్చి నీకు యజ్ఞం చేస్తానన్నాడు కదా, అందుకని వరుణుడు వచ్చాడు. అయా నీకు సంతానం కలిగింది కదా, ఏది యజ్ఞం చేయన్నాడు. అయ్యో అదేమిటి, ఇప్పుడే కదా కలిగింది, 10 రోజులు కూడా కావాలి, 10 రోజులు అయితే కానీ అతనికి ఆ పురుడు పోదు కదా, 10 రోజులు అపవిత్రంగా ఉండేటువంటి వాడిని యజ్ఞంలో పశువుగా ఎట్లానే నియమించమంటావు అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు వరుణుడు. మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి ఏమయ్యా అన్నాడు. అయ్యో 10 రోజులే కదా అయింది, పళ్ళు కూడా రాలేదు ఇతనికి. ఈ పళ్ళు ఏదో వస్తాయి కదా ముందు 2 పళ్ళు దంతాలు, ఆ దంతాలు రాలేదు, ఆ దంతాలు వచ్చేదాకా అయితే కానీ యజ్ఞ పశువు ఎట్లా అవుతాడు అతను అన్నాడు. సరే అయినా ఆగాడు. మళ్ళీ ఇతను దంతాలు వచ్చాయి. దంతాలు వచ్చిన సమయంలో వచ్చాడు. ఈ దంతాలు ఏమి ఉండవు కదా, ఊడిపోతాయి కదా, ఊడిపోవాలి కదా, ఊడిపోయేదాకా ఆగమన్నాడు. సరే వెళ్ళిపోయాడు. ఈ దంతాలు ఊడిపోయిన తర్వాత మళ్ళీ దంతాలు రావాలి కదా, అప్పుడు కానీ యజ్ఞ పశువు కాలేడు అతను అన్నాడు. సరే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలాగ జరుగుతోంది. ఈ పిల్లవాడు కొద్దిగా పెరుగుతూ ఉంటే ఇతనికి జ్ఞానం వచ్చింది. ఇలా మాటికి, ఎందుకంటే పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమ చేత ఇతన్ని బలి ఇచ్చి యజ్ఞం చేయడం అనేటువంటి దానికి ఇష్టం లేక ఇతను ఏదో ఒక వంక చెప్పుకుంటూ వెళుతున్నాడు. చివరికి ఇతనికి పళ్ళు వచ్చినాయి, మళ్ళీ పళ్ళు పోయి మళ్ళీ వచ్చాయి, అన్నీ అయ్యాయి. చివరికి అన్నాడు, తనకి కవచం తొడుక్కునేటువంటి వయసు రాలేదు, క్షత్రియుడు కదా, కవచం కట్టేటువంటి వయసు వస్తే కానీ ఇతను పశువుకి పనికిరాడు కనుక ఇప్పుడు కాదన్నాడు. ఇలా తిరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు ఇతను. వెంటనే ఇతను అనుకున్నాడు, అరే తండ్రి గారికి ఇంత బాధ కలిగిందే, నన్ను యజ్ఞ పశువుగా ఇచ్చి అతన్ని చేయవలసినటువంటి అవసరం వస్తుంది, నా గురించి వరుణుడు వస్తున్నాడే. ఇవన్నీ ఆలోచించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు, వనాలకు వెళ్ళిపోయాడు. ఒక ధనస్సు పట్టుకున్నాడు, బాణాలు పట్టుకున్నాడు, ఎవరైనా నన్ను వెంబడిస్తే వాళ్ళని చంపేస్తాననుకున్నాడు. వనంలోకి వెళ్ళిపోయి వనంలో తిరుగుతున్నాడు. ఈ లోపల ఇతను వరుణుడికి మాట ఇవ్వటం వల్ల, ఆ మాట ఇచ్చి తీర్చకపోవటం వల్ల ఆ దోషం పట్టుకొని ఇతనికి విశ్వామిత్రుడికి, ఇతను సత్యహరిశ్చంద్రుడికి కడుపులో ఒక రోగం పుట్టింది, జలరోగం పుట్టింది. ఆ జలరోగం వచ్చి కడుపంతా ఉబ్బిపోతుంది. ఈ విషయం అడవిలో ఉన్నటువంటి రోహితుడికి తెలిసి అరెరే తండ్రికి ఇలా వచ్చిందని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తండ్రిని చూసి వెళ్దాం అనుకున్నాడు. తను అనుకుంటే ఇంద్రుడు మధ్యలో వచ్చి ఆప్ చేశాడు. అతను, వెర్రివాడ, సంబంధాలన్నీ పిచ్చివి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, నువ్వు వనంలో ఉన్నావు అంటే తీర్థయాత్రలు చేసేటువంటి స్థితిలో ఉన్నావు, ఈ తీర్థయాత్రలు అనేటువంటి పుణ్యాన్ని ఇస్తాయి, ఇలాంటి పుణ్యకార్యాన్ని చేసి నువ్వు నీ తండ్రి గారికి కూడా ఉపకారం చేసిన వాడు అవుతావు, ఉండిపో అన్నాడు. వెళ్ళకని అడ్డుకున్నాడు. ఆ ఇంద్రుడి యొక్క మాట విని అతను ఉండిపోయాడు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది, తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, ఇతను ఉంటున్నాడు. చివరికి మళ్ళీ అప్పుడు వెళ్ళిపోదామని బయలుదేరితే మళ్ళీ ఇంద్రుడు వృద్ధుడి రూపంలో వచ్చి అతన్ని అడ్డుకున్నాడు. చివరికి అతను ఏం చేశాడు, ఇలా కాదనుకొని యజ్ఞ పశువు కావాలి, నా తండ్రి గారికి అనారోగ్యం పోవాలి, అతను సుఖంగా ఉండాలి, ఏం చేయాలనుకున్నాడు. అప్పుడు ఒక తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. లోకంలో ఉండే మామూలు మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీ అబ్బాయిని నాకు అమ్ముతావా అన్నాడు, యజ్ఞ పశువుగా కావాలి అంటే. తండ్రి అన్నాడు, నేను పెద్దవాడిని, నేను అమ్మనన్నాడు. పెద్దవాడిని నేను ఇవ్వనయ్యా, ఎందుకంటే పెద్దవాడు నాకు గురువు పెట్టాలి, క్రియలు చేయాలి కనుక నాకు పెద్దవాడంటే ప్రీతి అన్నాడు. తల్లి అన్నది నాకు చిన్నవాడంటే ప్రీతి అన్నది. తల్లికి చిన్నవాడంటే, తండ్రికి పెద్దవాడంటే ప్రేమట ఎక్కువ కనుక నాకు చిన్నవాడంటే ప్రేమ, నేను వాడిని మాత్రం ఇవ్వనన్నది. ఇక మధ్యలో ఉన్నాడు ఒకడు, సునశ్శేపుడు అని పేరు కలిగినటువంటి వాడు. వాడన్నాడు, నాన్న నీకు నేను ఇష్టం లేదు, అమ్మకి నేను ఇష్టం లేదు, మధ్యలో ఉండి నేను మాత్రం ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను నన్ను నమ్మేసేయి అన్నాడు. అతను నమ్మేశాడు. అతన్ని కొనుక్కొని రోహితుడు వచ్చేసాడు. ఆ రోహితుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయి తన తండ్రి గారికి ఇచ్చాడు. నాన్న, నువ్వు యజ్ఞ పశువు కావాలనుకుంటున్నావు కదా, వరుణుడికి నరబలి ఇవ్వాలి, ఇచ్చేసేయి అన్నాడు. సరే, దాని తర్వాత మళ్ళీ ఆ సునశ్శేపుడు కూడా రక్షింపబడతాడు విశ్వామిత్రుడి వల్ల. అక్కడ దాకా చాలండి. మరి లోపలికి వెళ్ళి మనం హరిశ్చంద్రుడి చరిత్ర అంతా ఇందులో చెప్పలేదు.
మనం కొద్దిగా వివరం చెప్పడం కోసం చెప్తున్నాను. సరే, మొత్తం మీద ఆ ఉన్నటువంటి విశ్వామిత్రుడు అతని యొక్క కుమారుడు అయ్యాడు. ఎవరికి? మన త్రిశంకువుకి. సరే, ఆ వంశంలోనే సగరుడు అని చెప్పబడేటువంటి ఒక చక్రవర్తి పుట్టాడు. ఇదంతా సూర్యవంశాన్ని గురించి వర్ణన. సూర్యవంశంలో పుట్టినటువంటి మహానుభావులైనటువంటి పేర్లు చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళని మాత్రమే మనం చూస్తూ వెళుతున్నాం. ఆ వంశంలో సగరుడు అని చెప్పబడేటువంటి ఒక చక్రవర్తి, అతను చక్రవర్తి అయ్యాడు. చాలా అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడయ్యాడు. అయితే ఇతను ఎవరు? ఇతని యొక్క చరిత్ర ఏమిటి అంటే, బాహుకుడు అని చెప్పబడేటువంటి అతను ఇతని తండ్రి. బాహుకుడు అంటారు. ఇతను శత్రువులు ఇతని రాజ్యం మీద పడి ఇతన్ని రాజ్యం నుంచి తరిమేశారు. ఆ శత్రువుల యొక్క భయం చేత ఇతను తన యొక్క భార్యతో పాటు వనాల్లోకి వచ్చేసాడు. వనాల్లో జీవనం సాగిస్తున్నాడు. భార్య భర్త ఇద్దరు కూడాను వనంలో జీవనం సాగిస్తున్నారు. ఇతను వృద్ధుడయ్యాడు. వృద్ధుడై మరణించాడు. మరణించిన తర్వాత అతనికి చితిపెట్టి దాంట్లో సహగమనం చేద్దాం అనుకున్నది భార్య కూడా. ఈ భార్య కూడా సహగమనం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఔర్వుడు అని చెప్పబడేటువంటి మహర్షి వచ్చి ఆమెని గర్భవతిగా గుర్తించి వెంటనే అడ్డుకున్నాడు. అమ్మా, వీళ్ళంటి పని చేయకు, నువ్వు సహగమనం చేయవలసిన అవసరం ఇప్పుడు లేదు. నువ్వు చేసావంటే నీ గర్భంలో ఉన్నటువంటి శిశువుని హత్య చేసిన పాపం కూడా నీకు వస్తుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో చేయకని చెప్పి ఆవిడని అడ్డుకున్నాడు. ఆవిడ ఆగిపోయింది. అయితే ఈ రాజుగారి ఉన్నారు కదా, ఆ రాజుగారి యొక్క సవతులు ఉన్నారు, ఆమె వాళ్ళు కూడా ఉన్నారు. ఈవిడ గర్భవతి అనే విషయం తెలిసింది. తెలిసిన తర్వాత రేపో మాపో తప్పనిసరిగా మళ్ళీ ఆ రాజ్యాన్ని ఇతను పొంది మళ్ళీ ఇతను రాజు అవ్వచ్చు అనేటువంటి ఒక భావం వాళ్ళల్లో కలిగింది. అందుకని గర్భంలో ఉండగానే ఆ శిశువుని చంపేయాలనుకొని వీళ్ళు ఆవిడికి విషాన్ని పెట్టారు. విషం నోట్లోకి వెళ్ళిపోయింది, తినేసింది. తినేసింది, కానీ ఆవిడికి మాత్రం ఏం కాలేదు ఔర్వుడి యొక్క అనుగ్రహం చేత. తర్వాత సంతానాన్ని కన్నది. ఆ కనేటప్పుడు ఆ పిల్లవాడు ఆ విషం రెండూ కూడాను వచ్చేవి. ఆ విషంతో పాటుగా పుట్టాడు కనుక ఇతనికి సగరుడు అని పేరు వచ్చింది. గరళం అంటే విషం, ఇతనికి సగరుడు అని అందుకని పేరు వచ్చింది. విషంతో పాటు పుట్టాడు కనుక. సరే, మొత్తం మీద ఇతను సగరుడు అయ్యాడు. ఆ తర్వాత ఇతను పెద్దవాడయ్యాడు. తర్వాత రాజ్యాన్ని పొందాడు. మళ్ళీ చక్రవర్తి కూడా అయ్యాడు. ఇతను ఒక అశ్వమేధ యాగం చేశాడు. సరే, అశ్వమేధ యాగం చేసి ఆ అశ్వమేధ యాగంలో అశ్వాన్ని వదులుతారు. అశ్వమేధ యాగం చేయటం అంటే చాలా కష్టమైనటువంటి పని, చాలా ఇది ఉంటుంది దాంట్లో. ఆ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఆ యజ్ఞంలో ద్రవ్యం కానీ, మంత్రం కానీ, తంత్రం కానీ ఏది లోపం వచ్చినా కూడా మళ్ళీ మొదటి నుంచి చేయాలి. దానికి ప్రాయశ్చిత్తాదులు గట్రాలు లేవు. అలాంటిది. అందులోనూ మొట్టమొదట యజ్ఞం చేయాలని సంకల్పించినటువంటి వ్యక్తి ముందు దీక్ష తీసుకొని ఒక అశ్వాన్ని తాను వదలాలి. అది మొత్తం తిరగాలి, భూమండలం అంతా కూడా. ఆ భూమండలం అంతా తిరిగేటప్పుడు దానికి ఒక పత్రం రాసి కొంతమంది భటులతో పంపిస్తారు. ఆ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఈ అశ్వాన్ని ఎవరైనా ఆపితే వాళ్ళు ఈ రాజుగారితో యుద్ధం చేయాలి. యుద్ధం చేసి గెలిస్తే ఇతను అశ్వమేధ యాగం చేయడానికి అర్హుడవుతాడు. ఇతను కనుక వాళ్ళని గెలిస్తే, ఓడిపోతే మళ్ళీ యజ్ఞం చేయడానికి అర్హత కోల్పోతాడు. అంటే భూమండలాన్నంతటినీ జయించాలన్నమాట. అందుకోసం ఈ గుర్రాన్ని పంపిస్తారు. ఎవరు ఆపుతారు, ఎవరు ఆపరో ఏదో చూసుకుంటారు. ఆపలేదు, మొత్తం తిరిగి వచ్చింది అంటే ఇతను విజయుడు అవుతాడు. ఈ అశ్వమేధ యాగం చేస్తాడు. అలా ఈ అశ్వం తిరగడానికని పంపించాడు. ఎప్పుడైతే ఈ అశ్వం తిరగడానికి వెళుతుందో వెంటనే అది తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఆ అశ్వాన్ని దాచేశాడు తిరగకుండా. ఎవరైనా ఆపచ్చు కదా దాన్ని. అశ్వాన్ని అపహరించేశాడు, దాచేశాడు. అయితే
ఈ అశ్వం దాచబడిన తర్వాత ఈ అశ్వం మళ్ళీ ఎక్కడా కనిపించట్లేదు, భటులు వచ్చారు చెప్పారు, ఇవన్నీ చెప్పడంతో ఆయన కంగారు పుట్టింది. ఎవరు తీసుకెళ్ళారు? ఎవరు తెలిస్తే కదా వాళ్ళతో యుద్ధం చేయాలి, గెలవాలి. తర్వాత ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియటం లేదు. అప్పుడు ఈ భూమండలం అంతా కూడాను వెతకండి అని అతనికి, సగరుడికి 60,000 మంది సంతానం ఉన్నారు. 60,000 మంది సంతానం ఉంటే వాళ్ళందరినీ పంపించాడు, వెళ్ళండి మీరు వెళ్ళి వెతికిరండి, భూమండలం అంతా కూడా తిరగండి అన్నాడు. సరే వీళ్ళందరూ కూడాను మొత్తం భూమండలం అంతా కూడాను వెతికారు, ఎక్కడా కూడా భూమండలంలో కనిపించలేదు. తండ్రి భూమండలం అంతా కూడా వెతికాం కానీ ఎక్కడా కనిపించలేదు అని తండ్రి గారి దగ్గరికి వచ్చి చెప్పారు. చెప్పగానే అతను ఇంకొక సలహా ఇచ్చాడు. అదేమిటి రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.